వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ మాట్లాడుతున్నాను. అంటే చాలామంది స్టూడెంట్స్ అడ్మిషన్స్ సీజన్ వల్ల చాలామంది వచ్చి నన్ను కలుద్దామని ట్రై చేస్తున్నారు. బట్ అందరికీ అవకాశం నేను ఇవ్వలేను కాబట్టి వీలున్నంత వరకు కొంతమందికి మాత్రమే నేను, ఎందుకంటే రెగ్యులర్గా నేను కూడా అందరికీ మాట్లాడి ఇప్పుడు ఈ ఫ్లో కూడా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఇబ్బంది అవుతుంది. బట్ వీలున్నంత వరకు కూడా నేను వీడియోస్లో ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో మీరు వచ్చి నన్ను కలవడానికి ప్రయత్నం చేయండి తప్ప అదర్వైజ్ జనరల్గా వీడియోస్లోనే మీకు ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎక్కువగా స్టూడెంట్స్ అడిగి క్వశ్చన్ ఏంటంటే, ఎలాంటి కాలేజీలో మేము మా అబ్బాయిని జాయిన్ చేయాలి సార్, 12th పాస్ అయిపోయాడు ఇప్పుడు మాకు అని అడుగుతున్నారండి. ఏ కాలేజీ మంచిది అని అడుగుతున్నారు. ఏ కాలేజీ మంచిది అన్నది దయచేసి అది అసలు కరెక్ట్ క్వశ్చన్ కాదండి. నేను చాలా సందర్భాల్లో చెప్తున్నాను లైవ్ కార్యక్రమాల్లో కూడా, పలానా కాలేజీ మంచిదని తెలుసుకోవడం వల్ల మీకు ఉపయోగం లేదు. ఎందుకంటే ఆ కాలేజీ మీకు సీట్ రావాలి కదా. ఇప్పుడు ఐఐటి మద్రాస్ మంచిదే, ఐఐటి ఖరగ్పూర్ మంచిదే, బిట్స్ పిలానీ మంచిదే, లేకపోతే ఇంకొకటి ఏదో కాలేజీ మంచిదే. ఏం ఉపయోగం? ఏ కాలేజీ మంచిది కాదండి. మీరు ఆలోచించవలసింది ఏంటంటే, మా అబ్బాయికి మా అమ్మాయికి ఉన్నటువంటి పర్సంటేజ్లతో కానీ స్కోర్స్తో కానీ ఎలాంటి కాలేజీ సీట్ వస్తుంది, అది కరెక్ట్ క్వశ్చన్ అంటే. దయచేసి అర్థం చేసుకోండి, రాంగ్ క్వశ్చన్ మీరు రైట్ చేస్తున్నారు. క్వశ్చన్ నాకు ఏ కాలేజీలో సీట్ వస్తుంది అంతే, ఏ కాలేజీ మంచిది అని అడగకూడదండి. మీకు వచ్చి కాలేజీల్లో అన్ని కాలేజీలు మంచి అవ్వాలని రూల్ ఏం లేదు. మీకున్న స్కోర్స్కి వచ్చి కాలేజీల్లో బెస్ట్ కాలేజీ మీరు పిక్ చేసుకోవచ్చు. దానికి డెఫినెట్గా ఎవరో సలహా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అట్లాగే కాలేజీని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు జేఈలో 96 95 వచ్చింది, లేకపోతే ఏదో ఇంటర్మీడియట్లో స్కోర్ వచ్చింది. మంచి కాలేజెస్ తక్కువ ఉంటాయండి ఇండియాలో. చాలా సందర్భాల్లో చెప్పాం మనం. ప్రతి 100 కాలేజీలకి యావరేజ్ ఇండియాలో 2 కాలేజీలు మాత్రమే మంచిగా ఉన్నాయి. అంటే 42,000 కాలేజీలు మనకు భారతదేశంలో ఉంటే కొంచెం బెటర్గా ప్రొడ్యూస్ చేసే ఇంజనీరింగ్ కాలేజీల వరకు మనం సపరేట్ చేసినట్లయితే, ఆ ఇంజనీరింగ్ కాలేజెస్లో మనం కొంచెం క్వాలిటీ ఉన్న ఎడ్యుకేషన్ మనం మాట్లాడినట్లయితే మొత్తం కలిపినా కూడా ఒక 100-150 కాలేజీలు మంచి మంచి కాలేజీలు లేవండి. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పర్స్పెక్టివ్లో నేను మాట్లాడుతున్నాను. సో అందువల్ల మీకున్నటువంటి స్కోర్స్ని దృష్టిలో పెట్టుకుని పలానా కాలేజీ మంచిది అని ఏ కాలేజీ వస్తుందో చూసుకుని దాని ప్రకారమే మీరు డిసైడ్ చేసుకోవాలి తప్ప, ఏ కాలేజీ మంచిది అంటే డీమ్డ్ యూనివర్సిటీస్ అన్నీ పబ్లిసిటీ ఎక్కువగా విపరీతంగా చేస్తున్నారంటే, చాలా డీమ్డ్ యూనివర్సిటీస్ చేస్తున్నారు. డీమ్డ్ యూనివర్సిటీస్ నేను పర్సనల్గా ఎప్పుడూ కూడా రికమెండ్ చేయడం లేదు. ఎందుకంటే దానికి చూడండి, మీకు ఉదాహరణకి ఆల్ ఐఐటీస్లో కంప్యూటర్ సైన్స్ సీట్లు 3,250, ఆల్ ఎన్ఐటీస్లో 3,250. అంటే ఐఐటీలు ఎన్ఐటీలు కలిపినా కూడా 7,000 సీట్లు లేవండి. అంటే ఒక్క 7,000 ఒక అమృత కాలేజీలో మీరు కంప్యూటర్ సైన్స్ తీసేసుకుంటారు, 3-4 క్యాంపస్లు కలిపి. అయితే విఐటీలోనే 3,000-4,000 తీసేసుకుంటున్నారు. చూసారా, ఐఐటీలో ఉన్న మొత్తం అన్ని 23 ఐఐటీలో కలిపినటువంటి స్ట్రెంగ్త్ ఒక కాలేజీ డీమ్డ్ కాలేజీలో అడ్మిషన్ ఇస్తున్నాడండి. ఇప్పుడు ఎంఐటీ యూనివర్సిటీ కానివ్వండి, మీరు ఏ కాలేజీ తీసుకోండి, ఇంకా నేను పేర్లు ఎందుకు దాని గురించి నేను చెప్పట్లేదు కానీ. సో అందువల్ల వీళ్ళు ఇంటేక్కి లిమిటేషన్ లేకుండా తెగ తీసేసుకుంటున్నారు ఇష్టం వచ్చినట్టుగా. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ వెళ్ళినటువంటి స్టూడెంట్స్లో ఇంటేక్ కూడా చాలా క్వాలిటీ చాలా తక్కువ ఉంటుందండి. చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. ఏ సీటు రానివాడు మిగిలిపోయినోడు వెళ్తూ ఉంటారు. వీళ్ళకి ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ఏజెంట్ని పెట్టుకుని పబ్లిసిటీ చేస్తారండి. ఇప్పుడు నేను మొన్న వీడియో చేశాను సిఎంఐ అని. సిఎంఐ కాలేజీ గురించి ఎవరైనా యాడ్ చేశారంటే, అసలు భారతదేశంలో ఇప్పుడు వరకు ఎవరైనా ఏజెంట్ ఉన్నాడా? మాకు జాయిన్ అవ్వండి అని ఒక్క యాడ్ ఇచ్చారు వాళ్ళు. ఐఎస్ఐ వాళ్ళు ఇచ్చారా? ఐఏఎస్సిఆర్ వాళ్ళు ఇచ్చారా? అలా ఎవరండి వాళ్ళు. సో అందువల్ల దయచేసి అర్థం చేసుకోండి, యాడ్లు మీకు కనపడినంత మాత్రాన్నో, టీవీలో ఉన్నంత మాత్రాన్నో, లేదా ఎవడో ఏజెంట్ వచ్చి మీకు చెప్పేటంత మాత్రాన్న ఆ కాలేజీ మంచిది కాదు. అలాగే ఎవడన్నా ఒకడు మీ దగ్గరికి వచ్చి పలానా కాలేజీలో సీటు ఉంది ఇస్తాను అని అన్నాడు అంటే, ఏం చూసి మీకు ఇస్తాడన్నాడు? అది ఫస్ట్ పాయింట్ అండి. మీకున్న స్కోర్ని బట్ట, మీకున్న స్కిల్ బట్ట, మీకున్న ఇంటర్వ్యూ చేశాడా ఏంటి అన్నది. సీట్ ఇస్తానన్నాడు కదా అని చెప్పేసి ఎవడికి పడితే ఆడ సీట్ ఇచ్చే కాలేజీ ఎప్పుడు మంచి కాలేజీ కాదు. నేను అది ఓపెన్గా ఆన్ ది స్క్రీన్ చెప్తున్నటువంటి అఫీషియల్గా నాకున్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఎవడన్నా వచ్చి మీకు సీట్ ఇస్తాను అన్నాడు అంటే వాడు మిగిలిపోయి వేల మందిలో ఏజెన్సీలను పెట్టుకుని కమిషన్ల బేసిస్ మీద మనుషుల్ని బ్రోకర్లు పెట్టుకుని కాలేజీలో ఉన్నటువంటి వేల సీట్లని
ఫిల్ చేసుకుంటారు. మీకు ఫోన్ చేసి ఎవడో సీట్ ఇస్తాను అన్నాడు అంటే దయచేసి జాయిన్ అవ్వకండి. అంటే అందులో ఏదో ఉన్నట్టే. మీకు ఎందుకు ఇస్తాడా? మీరు వెళ్ళి ఆయన బతిమాలుకుని సీట్ అడిగేలా ఉండాలి తప్ప కాలేజీ అంటే వాడు మీ దగ్గరికి వచ్చి సీట్ ఇస్తాను అన్నాడు అంటే దయచేసి 1-2 సార్లు ఆలోచించుకోండి ఆ కాలేజీ ఏంటి అనేది. అట్లాగే ప్రైవేట్ కాలేజెస్ ఏవైతే మీకు ఉంటాయో ఎంసెట్లో ఉన్నటువంటి ఇలాంటి కాలేజెస్ కానీ ఇంకోటి కానీ ఆ కాలేజెస్లో కూడా కొన్ని కాలేజీలు తప్ప మిగతా కాలేజీల్లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండట్లేదు. పరిస్థితి ఇప్పుడు అంత పెద్ద బాగుండట్లేదు. అంటే నేను దీని వీడియోకి కంటిన్యూస్గా వేరే వీడియోస్ కూడా నేను చేస్తానంటే తక్కువ టైంలో ఉంటాయి. సో అందులో ఏ బ్రాంచ్ తీసుకోవాలి, అసలు కంప్యూటర్ సైన్స్ మంచిదేనా, అవి వేరే క్వశ్చన్స్ కింద నేను చెప్తాను. ఇది ఒక ఫస్ట్ క్వశ్చన్ కింద నేను మీకు చెప్తున్నానంటే. సో దయచేసి అర్థం చేసుకోండి, ఏ కాలేజీ మంచిది కాదు, మీకు ఏ కాలేజీ వస్తుంది చూసుకుని అందులో ఏది బెస్ట్ ఉంటే అది పికప్ చేయండి. ఒకవేళ మీకు మంచి కాలేజీ వచ్చి అవకాశం లేకపోతే ఒక 1 year వెయిట్ చేసైనా సరే ఏదైనా మంచి కాలేజీకి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఎందుకు నేను ఆ మాట చెప్తున్నాను అంటే టెక్నాలజీ శరవేగంగా పెరుగుతుంది. అసలు ఒక మాదిరిగా చదివినటువంటి స్టూడెంట్స్ అబోవ్ యావరేజ్ స్టూడెంట్స్ కూడా సర్వైవల్ చాలా కష్టమైన పరిస్థితిలోకి వచ్చేసింది మార్కెట్. ఇది చెప్తున్నా అర్థం చేసుకోండి దయచేసి. ఇదివరకున్న రోజులు వేరు, ఇప్పుడు రోజులు వేరు. అసలు ఇప్పుడు 2023 నుంచి సిచ్యువేషన్ చాలా స్పీడ్గా మారిపోతుందండి. మనం ఊహించడానికి కూడా అవకాశం లేదు. బెటర్ కాలేజీల్లో చదివినటువంటి స్టూడెంట్స్ని వాళ్ళు టైర్ 1 కాలేజీ స్టూడెంట్స్ అనుకుందాం మనం ఉదాహరణకి. ఈ టైర్ 1 కాలేజీలో చదివినటువంటి విద్యార్థులు ఎక్కడైతే ఉంటారో ప్రపంచంలో ఎక్కడున్నా కూడా పర్వాలేదండి, కొంత స్కిల్ సెట్ ఉంటుంది కాబట్టి ఏదో రకంగా బతకగలరు. అది భారతదేశంలో రాకపోతే వేరే దేశంలో అయినా సరే టైర్ 1 అనేది దయచేసి అండర్స్టాండ్ చేసుకోండి. సతీష్ గారు వెళ్ళిపోమన్నారు కదా అని చెప్పి ఎవడో ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి ఎవడో కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి నేను కెనడా వెళ్తాను, యూకే వెళ్తాను, చెత్త కాలేజీకి వెళ్తే ఇంకా లైఫ్ ఇంకా దుర్భరంగా అయిపోద్ది, మామూలుగా ఉండదండి. ఇంకా అది మీరు ఇమాజిన్ కూడా చేయలేరు, అంత నాశనం అయిపోతుంది. టైర్ 1 అన్న పదాన్ని వాడుతున్నాను. టైర్ 1 కాలేజీలు చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఆస్ట్రేలియా ఉందనుకోండి ఒక 6-7, యూకే ఉందనుకోండి ఒక 7-8, అట్లాగే యూఎస్ ఉందనుకోండి ఒక 30 కాలేజీలు, సింగపూర్ ఉంటే ఒక 3 కాలేజీలు, హాంకాంగ్ ఉంటే ఒక 5 కాలేజీలు, చైనా ఉంటే ఒక 8 కాలేజీలు, అలాగే స్పెయిన్ ఉన్నట్లయితే ఒక 3 కాలేజీలు, ప్యారిస్ ఉన్నట్లయితే ఒక 3 కాలేజీలు, ఇలాగ ఒక 100-150 కాలేజీలు మంచి కాలేజీలు ఉంటాయండి. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఎలాంటి డోకా లేకుండా హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తారు కాబట్టి అలాంటి. లేదంటే ఇక్కడ ఇండియాలో టైర్ 1 కాలేజెస్కి వెళ్ళండి చక్కగా. IIITs మంచిగా ఉన్నాయి, IITs ఉన్నాయి, NITs ఉన్నాయి, IISERs ఉన్నాయి. లేదు అంటే కోర్సు మారండి. అయితే బెటర్ స్కిల్ వచ్చి కోర్సులో కాలేజీలో చదవాలి. లేదంటే లో లెవెల్కి వెళ్ళిపోండి బాగా. అంటే ఏదైనా చేతి వృత్తులు అంటారు చూసారా, ఏదైనా యానిమేషన్ కానీ, మల్టీమీడియా కానీ, డిజైన్ కానీ, ఏదైనా ఇలాంటి టెక్నికల్ క్యాడ్ డిజైన్ కానీ, క్యామ్ కానీ, ఇలాంటి కోర్సెస్ కానీ ఈ మధ్యలో చదివినటువంటి కాలేజీల్లో ఎవరైతే చదువుతారో మీరు ఎక్కడ చదవండి. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న CVR ఎవరో లేకపోతే గీతమ్మనో లేకపోతే ఇంకోటి ఏ కాలేజీలో చదవండి, స్కిల్ అనేది జీరో అన్న పదాన్ని నేను వాడుతున్నాను. ఎక్కడన్నా వాళ్ళు ఓన్గా స్కిల్ డెవలప్ చేసుకుని 1 or 2 people కొంచెం బాగా సక్సెస్ అవుతారు తప్ప ఇంతకుముందు అవడం వేరండి. ఇంతకుముందు ఎవడబడితే ఆడే వచ్చి 4-5 లక్షల ప్యాకేజెస్ పట్టుకెళ్ళేవారు. ఇప్పుడు పరిస్థితి దయచేసి అర్థం చేసుకోండి. బిల్ గేట్స్ లాంటి వ్యక్తి, పెద్ద ఓపెన్ AI CEO లాంటి వ్యక్తులు కూడా బయటకు వచ్చి పబ్లిక్గానే చెప్తున్నారు ఆటోమేషన్ అయిపోతుంది, అసలు ఎంప్లాయీస్ మాకు అవసరం లేదు, ఇంటర్న్షిప్ కూడా అవసరం లేదు, అసిస్టెంట్లు వచ్చేస్తున్నాయి, అసలు కోడింగ్ అవసరం లేదు, నేర్చుకోవద్దు. ఇంకా నేను చెప్పట్లేదు, ఇంకా AI మీద నేను వీడియో కూడా చేయలేదండి ఇంకా నేను. సో మంచి కాలేజీలో చదవకపోతే స్కిల్ రాదు, ఇంకా పాడైపోతారు. ఎందుకంటే ఖాళీగా ఉండి ఏం చేయలేదు తెలియక వీళ్ళందరూ మ్యాక్సిమం కాలేజీలో బాగా జాయిన్ అయ్యి పోరంబోకులు కింద తయారయ్యి బ్యాడ్ హ్యాబిట్స్ నేర్చుకుని రకరకాల రిలేషన్స్, డ్రగ్స్, ఇవన్నీ రకరకాలన్నీ ఇండియన్ కాలేజీలో వరస్ట్ సిస్టమ్ అంతా మనకి ఇండియన్ కాలేజెస్లో చాలా ఎక్కువగానే ఉంది. సో అందుగురించి ఏంటంటే బెటర్ కాలేజీలు చూసుకుని దయచేసి అందులో మాత్రమే జాయిన్ అవ్వండి. రాకపోతే ఒక 1 year వెయిట్ చేయండి, ఇండియాలో ట్రై చేసుకోండి. లేదు అంటే అబ్రాడ్లో ఏదైనా మంచి కాలేజీ వస్తే మంచి కాలేజీ అనేది అండర్లైన్ చేసుకొని టైర్ 1 కాలేజీ మాత్రమే ద బెస్ట్ కాలేజెస్ ఇన్ ద వరల్డ్ వెళ్ళినట్లయితే మీకు డెఫినెట్గా ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీని అందిపుచ్చుకుని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల నాకు ఏ కాలేజీ మంచిది అని ఎవరిని అడగండి, నాకు ఏ కాలేజీ సీట్ వస్తుంది, అది మంచిదా కాదా, అది కరెక్ట్ క్వశ్చన్. మా దగ్గరికి వచ్చిన పేరెంట్స్ దయచేసి అలాంటి క్వశ్చన్ నా దగ్గరికి వచ్చిన అదే అడగండి, మీరు క్వశ్చన్ వేసుకుని అదే వేసుకోండి. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒకవేళ మీకు మంచి కాలేజీలో సీట్ వచ్చే అవకాశం లేదు అనుకుంటే కోర్స్ అన్న మారిపోండి, ఇబ్బంది ఏం లేదు. అది మంచి కాలేజీలో వస్తే సరిపోతుంది. మంచి కాలేజీలో చదివినట్లయితేనే స్కిల్ వస్తేనే వాళ్ళ పరిస్థితి ఇబ్బందిగా ఉందండి. పెద్ద IITsలోని NITsలోనే ప్లేస్మెంట్స్ లాగా ఇబ్బంది పడుతున్నారు. ఈవెన్ కంప్యూటర్ సైన్స్ లాంటి మేజర్స్లో కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. కాబట్టి నేను పోయి అక్కడెక్కడో గీతంలో జాయిన్ అవుతాను సార్, నేను అక్కడికి వెళ్ళేది ఏదో అమృతలో జాయిన్ అవుతాను, అక్కడికి పోయి ఏదో భారతీయ యూనివర్సిటీలో జాయిన్ అవుతాను, లేకపోతే LPUలో జాయిన్ అవుతాను, అదేదో శివకాశి అంటే అక్కడ జాయిన్ అవుతాను, ప్రెసిడెన్సీలో జాయిన్ అవుతాను, జైన్ యూనివర్సిటీలో జాయిన్ అవుతాను,
లేదా రేవా యూనివర్సిటీలో జాయిన్ అవుతాను. ఏంటి అన్ని కాలేజీలు, అక్కడికి వెళ్ళి చేసేది ఏముంటుంది నాకు అర్థం కాదు. కాపీలు కొట్టడం, ప్రాజెక్టులు డబ్బులు ఇచ్చి ప్రాజెక్టులు రాయించుకోవడం, అసైన్మెంట్లు రాయించుకోవడం, లేకపోతే పీపీటీలు చదవడం, ఎగ్జామ్ ముందు రోజు మిగతా రోజున పోరంబోకుల కింద తిరగడం, ఇదే ఈ కాలేజీలో చేసి 12 ఏళ్ళు. సో ఇంకంతకంటే నేను చెప్పలేను. దయచేసి క్వశ్చన్ ఫ్రేమింగ్లో జాగ్రత్తగా క్వశ్చన్ చేసుకుని దాని ప్రకారం మీరు ప్లాన్ చేసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి ఎకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.